जय श्रीराम मित्रारा अंदरिकी नमस्कारम। भारत माता की जय, भारत माता की जय। जय श्रीराम मित्रारा, నేను మీ నరసింహ ధర్మరక్ష జై శ్రీరామ్ సేన భాగ్యనగర్ మరియు హిందూ జేఏసీ జాయింట్ సెక్రటరీ. 22 ఏప్రిల్ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా ఘోరమైన హేయమైనటువంటి చర్య. ఇలాంటి ఉగ్రదాడి దేశంలో ఎప్పుడూ జరగలేదు. కారణం మత ఛాందసవాదం, మత మౌఢ్యం. ఆల్రెడీ భారతదేశాన్ని 1976లో ఎమర్జెన్సీ ప్రకటించి సెక్యులర్గా ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులారా, కళ్ళు చెవులు రెక్కించి వినండి, చూడండి. నిన్న జరిగిన ఉగ్రదాడిలో వాళ్ళు కులాన్ని అడగలేదు, నువ్వు కేవలం హిందువా కాదా అని మాత్రమే అడిగారు. ఉగ్రవాదులకు మతం ఉండదని చెప్పే ముండా నా కొడుకులందరికీ వినండి గట్టిగా. ఇతర దేశాల నుండి అక్కడ దేశభక్తులు అవ్వలేక అక్కడ కూడా ఇలాంటి మతోన్మాదాలు సృష్టించి నరమేధాలు సృష్టించిన దుర్మార్గులంతా దేశాలు దాటి బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి దాటి ఈ దేశానికి అక్రమంగా చొరబడితే ఈ దేశంలో మా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొందరు మూర్ఖులు ఓటు బ్యాంకును పెంచుకోవడానికి, వాళ్ళు గెలవడానికి, వాళ్ళ స్వార్థం గురించి ఆర్కే పుడి, గాంధీ లాంటి వాళ్ళు 2021 సంవత్సరంలో 20 సంవత్సరంలో 4 సంవత్సరాల కింద ఇదే షేర్లింగంపల్లి మున్సిపాలిటీలో మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా మీకు ఆశ్రయం కల్పిస్తాం, ఏదైనా సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే మీకంటే ముందు మేము వరుసలో నిలబడి మీ గురించి పోరాడతామని వాగ్దానాలు పలికిన ఓ దేశభక్తి లేని ద్రోహులారా, చెవులు రెక్కించి వినండి. నిన్న జరిగిన ఘటన గుర్తు చేసుకోండి. ఉరీలో జరిగింది, పుల్వామాలో జరిగింది, కార్గిల్లో జరిగింది, కాశ్మీర్లో జరిగింది, కేరళలో జరిగింది, భైన్సాలో జరిగింది. కేవలం ఇది ఉగ్రవాద మూలాలున్న దుర్మార్గులు, మతమౌఢ్యాన్ని నిలువెల్లా నింపుకున్న మూర్ఖులు ఈ దాడులకు తెగబడుతున్నారు. ఇంకా మీరు రోహింగ్యా కాలనీలు కట్టియండి, ఉంది కదా బాలాపూర్లో, బార్కాస్లో ఫుట్బాల్ గ్రౌండ్లు కట్టియండి, వాళ్ళు టీవీ ఛానళ్ళు పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి. గడిచిన ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఎన్నో ప్రకటనలు మీడియా ముఖంగా బాహాటంగానే మాట్లాడారు. ఈ దేశంలో జై పాలిస్తాన్ అన్న దుర్మార్గులను ఎందుకు మీరు జైల్లో పెట్టలేదు, దేశద్రోహులుగా ప్రకటించలేదు? 15 నిమిషాలు సమయం ఇస్తే అందరినీ లేపేస్తామన్న దుర్మార్గులు ఉగ్రవాద మూలాలు లేవని మీరు అనుకుంటున్నారా? వీళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గానే ఉన్నారు. ఈ దేశంలో హిందువుని సెక్యులరం చేసి వాళ్ళు మాత్రం మతాన్ని అడ్డుపెట్టుకొని మనం కట్టే ట్యాక్స్ల ద్వారా బతుకుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి నాయకులారా. ఉగ్రవాద మూలాలున్న దుర్మార్గులను ఏరిపారేయడానికి కార్డెండ్ సెర్చ్ అనే వారెంట్ని ఇష్యూ చేసి ఇల్లు సోదా చేయండి. అనేక మెట్రో సిటీలలో తలదాచుకోవడానికి వస్తున్న దుర్మార్గులను ఐడెంటిఫై చేయండి. ఈరోజు సినిమా మాళ్లలో కానీ, హాస్పిటల్లో కానీ, బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో తనిఖీ చేసే యంత్రాలు పనిచేయట్లేదు. కార్డెండ్ సెర్చ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. డిపార్ట్మెంట్ వారికి మరియు నిఘా సంస్థలకు, దర్యాప్తు సంస్థలకు అందరికీ కూడా ఒక భారతీయుడిగా మా విన్నపం, మీరు దర్యాప్తుని ఇంకా పెంచండి, చట్టాలను ఇంకా కఠినతరం చేయండి. చొరబాటుదారులకు అడ్డుకట్ట వేసేటువంటి అనేక మార్గాలను మూసివేయండి. ఈ దేశంలో 150 కోట్ల మంది భారతీయులు ఉంటే భక్తున్నోళ్ళందరూ ట్యాక్స్ కడుతున్నారు, దేశానికి రక్షణకు నిలబడుతున్నారు. మరి ఉగ్రవాదాన్ని, మతమౌఢ్యాన్ని, ఛాందసవాదాన్ని నిలుపుకున్న దుర్మార్గులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేసేయండి. వాళ్ళు ఈ దేశానికి అవసరం లేదు. మీరు పెట్రోల్ రేటు 200 చేసినా మేము భరిస్తాం, కానీ ఈ దుర్మార్గులు ఎరివేసే చట్టాలు చేయండి. ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేయండి. మతాన్ని మాత్రమే కావాలనుకునే ఈ దుర్మార్గులను ఆ దేశాలకు పంపించేయండి. ఒక సామాన్య భారతునిగా మా విన్నపం. లేదంటే ప్రజల రోడ్ల మీదకి వచ్చి చట్టాలు చేతిలో తీసుకునేటువంటి దుస్థితి రానియకుండా చూసుకోవాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా సెక్యులర్ మనస్తత్వంతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు
కళ్ళు తెరవండి. రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తాం, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాం, పాకిస్తాన్ని ప్రేమిస్తాం, జై పాలస్తీనా అంటాం అంటే మీ బాక్సులు బద్దలైతాయి. ఈరోజు భారతీయులు మేల్కొన్నారు, అందరిలో చైతన్యం ఉంది, ఈ దేశాన్ని రక్షించుకుంటారు. మీరు ఎన్ని చట్టాలు పెట్టి హిందువులను కట్టడి చేసినా ఈరోజు చైతన్యం ఉవ్వెత్తున లేస్తున్నది. ఖబర్దార్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మా దేశమే ముందు, మా ధర్మమే ముందు, అన్నీ తర్వాత.